హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పుష్ప చిన్ని వ్లాగ్స్. నేను గోకర్ణ టెంపుల్‌కైతే వెళ్ళానండి. చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. సో, శ్రీ మహాబలేశ్వర స్వామి ఇక్కడ ఫేమస్ దేవుడు. అంటే శివుడనమాట. మనమందరూ పూజిస్తాం కదా! ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమంటే, సో, స్వామి స్వయంభూగా వెలిసారిక్కడ ఆత్మలింగం. సో, అదే కాకుండా పాపాలన్నీ కూడా తొలగిపోతాయంటండి ఇక్కడ వెళ్ళి పూజిస్తే దేవుడిని మొక్కొని వస్తే. అండ్ టెంపుల్ అంతా ఆల్మోస్ట్ గోకర్ణ అంతా ఎక్కువ శివలింగాలు ఉంటాయంట. ఏ రాయిని ముట్టుకున్నా కూడా సో, అది శివలింగంగానే భావిస్తారని ప్రత్యేకత ఉంది. టెంపుల్ నుంచి ఒక 150 మీటర్స్ డిస్టెన్స్‌లో బీచ్ ఉంటుందండి. బీచ్ అయితే ఇక్కడ చాలా బావుంటుంది వ్యూ అయితే చూడ్డానికి. నేను సాయంత్రం పూట వచ్చాను. ఆల్మోస్ట్ సూర్యుడు అస్తమిస్తున్నాడు. వ్యూ అయితే చాలా బావుంది. ఆల్మోస్ట్ 3 మెయిన్ బీచెస్ ఉన్నాయంట. సో, దీంట్లో గోకర్ణ మెయిన్ బీచ్. అండ్ ఒంటెలు ఆల్మోస్ట్ జనాలు కూడా చాలామందున్నారు. ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నారండి నేను చూసినప్పటికి. అండ్ ఫారినర్స్ కూడా వస్తుంటారు ఆల్మోస్ట్. గోవా 100 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. అందుకే ఫారినర్స్ ఎక్కువ వస్తుంటారు. అండ్ స్టేయింగ్ కూడా బావుంది. అండ్ ఫుడ్ అయితే అస్సలు బాగోదండి. ఆల్మోస్ట్ హోటల్స్ అన్నీ ఆ టెంపుల్ నియర్ బై ఏం బాలేదసలు ఫుడ్ అయితే. సో, యాహ్! ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.